జయ హో మాత. శ్రీవారి చరణ సన్నిధి. రచన శ్రీమతి బ్రహ్మాండం వసుంధరక్కయ్య. యయా శక్త్యా బ్రహ్మ కమలనయనః ఫాలనయనః జగత్స్రష్టుం పాతుం ప్రళయముపనేతుంచ కుశలాః. యయా వ్యాప్తం విశ్వం వసతి ఖలు యస్యాం జగదిదం నమామాద్యాం దేవీం ముకుళితకరస్తామభయదాం. శ్రీ పన్నాల రాధాకృష్ణ శర్మ గారు. ముందుగా సమర్పణ. 1958 ఫిబ్రవరి 1వ తేదీ నా జీవితంలో మరపురాని రోజు. అమ్మ దివ్య దర్శన భాగ్యం ప్రథమంగా నాకు లభించిన శుభదినమది. ఆ రోజు నుంచి తరచుగా జిల్లెలముడి రావటం, అమ్మ సన్నిధిలో ఎక్కువ కాలం గడిపే సదవకాశం లభించటం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలా 4 సంవత్సరాలు గడిచాయి. కాగా 1962 ఆగస్టు 9వ తేదీ నా జీవితయాత్రలో ఒక పెద్ద మలుపు. దానికి కారణం విశ్వజనని అమ్మ వాత్సల్యం. చీరాలలో అమ్మ 2 నెలలుండి తిరిగి జిల్లెలముడి వెళ్తూ మా ఇంటికి వచ్చి మా నాన్నగారితో అన్న చల్లని మాట నాకు సదా జ్ఞప్తికి వస్తూ ఉంటుంది. వసుంధరను నాతో జిల్లెలముడి తీసుకువెళ్తున్నాను. ఇక అది నా దగ్గరే ఉంటుంది. మీకు దాన్ని గురించి ఏ ఆలోచన వద్దు. ఇక మీదట దాని బాధ్యత నాదే. ఈ మాటలు నాకు ఎనలేని సంతోషం కలుగజేస్తే మా అమ్మ వెంకాయమ్మకు, మా నాన్నగారు కోన వెంకట సుబ్బారావు గారికి అంతకు మించి ఆనంద పరవశులం చేశాయి. అమ్మ వాత్సల్యానికి వారు ముగ్ధులయ్యి ఒక్క క్షణం మూగబోయారు. మరుక్షణం తెప్పరిల్లి అయాచితంగా నాకు లభించిన సువర్ణావకాశానికి మురిసిపోతూ అమ్మకు పాదాభివందనం చేశారు. అప్పటి నుంచి అమ్మ సన్నిధి నాకు పెన్నిధి. అమ్మ పవిత్ర సన్నిధిలో జరిగే ప్రతి సంఘటన, అమ్మ పాల్గొనే ప్రతి కార్యక్రమం ఎంతో విలువైనవిగా అనిపించేవి. ఏదీ వృధాగా పోకూడదు, భావితరాలకు తెలియజేయడానికి అక్షరబద్ధమైతే బాగుండును అన్న భావన నాలో కలిగింది. వీలు చూసుకొని నా అభిప్రాయం అమ్మ ముందు వెలిబుచ్చాను. వ్రాయి అన్నదమ్మ. నేనేమి వ్రాయగలనమ్మా అన్నాను అధైర్యంతో. వ్రాస్తావు, నీవు తప్పకుండా వ్రాస్తావు అని ధైర్యం చెప్పింది. తోలునోరు కాదు కదా తాలుమాట రావడానికి. కాలక్రమంలో అమ్మ మాట నిజమైంది. అలా ప్రారంభమైన ఈ డైరీ జీవనదిలాగా సాగింది అంటే అది నా ప్రతిభ కాదు, అమ్మ ఆశీర్బలం. శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారు అమ్మ వాక్యాలు, అమ్మతో సంభాషణలు గ్రంథాలు సంకలనం చేసేటప్పుడు నేను వ్రాసిన డైరీలు తీసుకువెళ్ళారు. తిరిగి వారు పంపారు, కానీ అవి నా దగ్గరకు చేరలేదు. 1984వ సంవత్సరంలో ఒకరోజు పనుండి స్టోరులోకి వెళ్తే అక్కడ అవి కనిపించాయి. సంతలో తప్పిపోయిన పిల్లవాడు ఇంటి గుమ్మం దగ్గర దొరికితే తల్లికి కలిగే సంతోషం కలిగింది. ఆ డైరీలను తీసుకువెళ్ళి అమ్మ ముందుంచాను. వాటిని చూసిన అమ్మ, అన్నీ ఫేరి చెయ్యి, అచ్చు వేయించటం వాడి పని అన్నది. అప్పట్లో ఆ పని రామకృష్ణ అన్నయ్యది అనుకున్నాను. అది అన్నయ్య ఉండగా జరగలేదు కనుక ఆ పని ఎవరి ద్వారా జరుగుతుందో, అమ్మ దృష్టిలో ఎవరు ఉన్నారో వాళ్లకే అమ్మ అన్నటువంటి వాడు అనే పదం వర్తిస్తుంది అనుకుంటూ ఉన్నాను. ఆ సమయం ఇప్పుడు వచ్చింది. రామకృష్ణ అన్నయ్య సంవత్సరీకాలకు జిల్లెలముడి వచ్చినప్పుడు హనుమంతరావు అన్నయ్యతో డైరీల విషయం చెప్పాను. వెంటనే ఆ అన్నయ్య, నాకిస్తే నేను ఆ విషయం చూస్తాను అన్నారు. అమ్మ అన్న వాడు నువ్వేనేమో, నీకే వర్తిస్తుందేమో అన్నయ్య అన్నాను. తన అధ్యాపక వృత్తిలో తీరిక దొరకటం అరుదైనప్పటికీ అమ్మ అంటే అమితమైన భక్తి శ్రద్ధలు ఉన్నవాడు. అమ్మ తన మాతృప్రేమను పంచడానికి వేదిక చేసుకున్న జిల్లెళ్లమూడితో 40 సంవత్సరాల అనుబంధం ఉన్నవాడు కాబట్టి ఇది పరోక్షంగా అమ్మ సేవగా భావించి ఈ డైరీలు అచ్చువేయించే బాధ్యత వహించాడు అన్నయ్య. ఇలా ప్రారంభమైన ముద్రణా కార్యంలో నేను ఊహించని ఒక విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. లండన్లో డాక్టర్గా పనిచేస్తున్న డాక్టర్ నాగాల రమేష్ గారు, వారి భార్య సుశీల అమ్మ భక్తులు. మైసూరులో దత్తపీఠాధిపతి అవధూత పరమపూజ్య జగద్గురువులు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీలో అమ్మను, అమ్మలో స్వామీజీని దర్శిస్తూ వారి కృపా కటాక్షాలతో జీవితం ఆనందంగా గడుపుతున్నారు.
శ్రీమతి సుశీల 2001 మార్చి నెలలో అమ్మ జన్మదినోత్సవానికి జిల్లెళ్ళముడి వచ్చింది. అమ్మ ప్రేమతత్వం గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో పూర్వపు సంఘటనల ప్రసక్తి, డైరీల ప్రస్తావన వచ్చింది. అవి పుస్తక రూపంలో తీసుకువచ్చే అభిప్రాయంలో ఉన్నాము అన్నాను. నేను ఊహించని విధంగా వెంటనే అమ్మ ఆమెలో ప్రేరణ కల్పించింది. ఎన్ని పేజీలు వస్తాయి, ఎన్ని కాపీలు వేయించదలుచుకున్నావు, ఎంత ఖర్చు అవుతుంది అని ప్రశ్నించింది ఆమె. ఇంకా అంతదాకా రాలేదు అన్నాను. ఎస్టిమేషన్ వేయించి తనకు లెటర్ వ్రాయమన్నది. అక్టోబర్లో ఎస్టిమేషన్ వేయించి చివరి వారంలో ఆమెకు ఉత్తరం రాశాను. ఆ ఉత్తరం ఆమెకు చేరకముందే అమ్మ కబురు ఆమెకు అంది ఉంటుంది. నవంబర్ 9వ తేదీన జిల్లెళ్ళముడి వచ్చి ధన సహాయం ఘనంగా చేసింది. అమ్మ శరీరంతో ఉండగా ఎవరికైనా ఉత్తరం రాయమని చెప్పడం, అది వాళ్లకు చేరేలోగానే లేదా అది వ్రాసేలోగానే వాళ్లే రావటం జరిగేది. అమ్మ ఇక్కడ సంకల్పించగానే అక్కడ వారిలో ప్రేరణ కలగటం మాకు అనుభవంలోని విషయం. ఇప్పుడు మళ్ళీ అదే అనుభవం. అమ్మ పార్థివ శరీరం కనుమరుగైనా అమ్మ అనుగ్రహం అడుగడుగునా కనిపిస్తూనే ఉన్నది. సుశీల వితరణశీలి. ఆమె దానం గుప్తదానం. పుస్తకంలో వేద్దామని ఫోటో అడిగితే ఇయ్యలేదు. ఇదంతా అమ్మ సేవ, దీనికి ప్రచారం దేనికి అన్నది. ఆ తర్వాత జరిగిన మరొక సంఘటన అమ్మ అనుగ్రహం ఎల్లప్పుడూ వెన్నంటే ఉంటుంది అనటానికి తార్కాణం. అది ముద్రణా కార్యాన్ని మరింత సులభం చేసింది. చీరాల నుంచి మొదట్లో వచ్చేవారిలో భీమరాజు సుబ్బప్రసాద్ అన్నయ్య ఒకరు. తన కుటుంబంతో సహా జిల్లెళ్ళముడి వచ్చి అమ్మ సన్నిధిలో ఉండి అమ్మను అర్చించేవారు. అమ్మ నిర్యాణం తర్వాత ప్రసాద్ అన్నయ్య జిల్లెళ్ళముడి వచ్చిన ప్రతిసారి, నువ్వు రాసిన అమ్మ డైరీ పుస్తక రూపంలో తీసుకురా, దానికయ్యే ఖర్చు నేను భరిస్తాను వసుంధరారావు అనేవాడు. ఆ అన్నయ్య నన్ను అలానే పిలిచేవాడు. ఆయన అడిగిన రోజుల్లో పుస్తక ప్రచురణ సమయం రాలేదు. ఆ తరుణం ఇప్పుడు వచ్చింది. కానీ అన్నయ్య ఇప్పుడు లేరు, కీర్తిశేషులైనారు. వారి అల్లుడు శంకర్ ఇటీవల జిల్లెళ్ళముడి వచ్చినప్పుడు ఈ పుస్తకం ప్రసక్తి వచ్చింది. మీ మామగారు ఇట్లా అనేవారు అని చెప్పాను. శంకర్ వెంటనే, కవర్ పేజీ ఖర్చు నేను పెట్టుకుంటానక్కయ్యా అన్నాడు. శంకర్ మేనల్లుడు శివ పుస్తకం ముద్రణ బాధ్యత తను తీసుకుంటానని ఉత్సాహంగా ముందుకు వచ్చాడు. అమ్మ ప్రేరణతో పుస్తక ప్రచురణకు ఇలా తమ వంతు సహాయ సహకారాలు అందించిన వారు ఎందరో మహానుభావులు. వారందరికీ వందనాలు. ఈ గ్రంథంలోని ఆధ్యాత్మిక విషయాలను స్పృశిస్తూ పాఠకులకు పరిచయం చేసిన శ్రీ 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 వాసుదేవానందగిరి స్వామీజీ వారికి సాష్టాంగ ప్రణామాలు. ఈ పుస్తకాన్ని పూర్తిగా చదివి తన అమూల్య అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ పరిచయ వ్యాసం రాసిన శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు మామయ్య గారికి హార్దిక అభివందనాలు. ఆర్థిక సహాయం అందించిన శ్రీమతి నాగాల సుశీలకు, పివిఆర్ శంకర్కు, కె కామేశ్వరరావు, ఏవిఆర్ సుబ్రహ్మణ్యం గారు, టిటి అప్పారావు గార్లకు, డైరీ పుటలను ఓపికగా చదివి తగు సలహాలిచ్చిన కొండముది హనుమంతరావు అన్నయ్యకు, వ్రాత ప్రతి తయారీలో సహకరించిన అన్నయ్యలు మారుటూరు కోటేశ్వరరావు, జీవిడి సన్యాసిరావు, కొండముది ప్రేమ్ కుమార్కు, గ్రంథ పరిచయం చేస్తూ వ్యాసాలు రాసిన లెక్చరర్లు ఈ హనుమబాబు, సి ఝాన్సీ లక్ష్మీబాయికి నా మనఃపూర్వక నమస్కారాలు. గ్రంథ ప్రచురణకు ప్రోత్సహించిన శ్రీ విశ్వజనని పరిషత్తు, మాతృశ్రీ విద్యా పరిషత్తుకు నా ధన్యవాదాలు. అతి విలువైన ఈ గ్రంథాన్ని అందంగా అచ్చువేసిన గణేష్ గ్రాఫిక్స్ వారికి అభినందనాలు. జన్మ ఇయ్యటమే కాక అమ్మకు కన్యాదానం చేసి నా జీవితానికి ఉత్తమోత్తమ లక్ష్యం చూపిన జననీ జనకులు శ్రీమతి వెంకాయమ్మ, శ్రీ కోన వెంకట సుబ్బారావు గారికి పాదాభివందనాలు. బ్రహ్మాండం వసుంధర, జిల్లెళ్ళముడి, 2/4/2002. జయ హో మాతా.